వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ 19 ఏళ్ల తరువాత కోల్కతాలో అడుగుపెట్టడం బెంగాల్లో రాజకీయ చర్చకు దారితీసింది. బీజేపీ తస్లీమా రాకని స్వాగతించగా లెఫ్ట్ టీఎంసీ పార్టీలు తప్పుపట్టాయి. వివాదాస్పద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ 19 ఏళ్ల తరువాత కోల్కతా చేరుకున్నారు. 2007లో తస్లీమా నస్రీన్ ను కోల్కతా నుంచి బహిష్కరించారు. ఆమె రచనలపై బెంగాల్లో భారీ అల్లర్లు చెలరేగటంతో బహిష్కరించారు. ఇప్పుడు తన సొంత ఇంటికొచ్చినట్లు ఉందని హర్షం వ్యక్తం చేశారు తస్లీమా. 2007లో ఆమె రాసిన ద్వికందితో పుస్తకానికి వ్యతిరేకంగా ముస్లిం మత పెద్దలు, ఛాందసవాదులు కోల్కతాలో భారీ ఎత్తున హింసాత్మక ఆందోళనలు చేపట్టడంతో అప్పటి ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను నగరం నుండి బహిష్కరించింది. ఆ తర్వాత ఆమె సుదీర్ఘకాలంగా ఢిల్లీ, యూరోప్ దేశాల్లో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు. అయితే పశ్చిమ బెంగాల్లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పరిణామాన్ని ఒక రాజకీయ విజయంగా ప్రొజెక్ట్ చేస్తోంది. దాదాపు 19 ఏళ్ల తరువాత ఆమె తిరిగి రావడంతో కోల్కతాలో భద్రతని కట్టుదిట్టం చేశారు. బెంగాల్ సీఎం సువేందు అధికారితో కలిసి కార్యక్రమంలో తస్లీమా నస్రీన్ పాల్గొంటారు. తస్లీమా నస్రీన్ పుస్తకాలపై అప్పట్లో హైదరాబాద్ లో కూడా భారీ నిరసనలు జరిగాయి. హైదరాబాద్ పర్యటనలో ఆమెపై ప్రెస్ క్లబ్ లో దాడి ప్రయత్నం కూడా జరిగింది. బంగ్లాదేశ్ లో పుట్టి పెరిగిన తస్లీమా నస్రీన్ తన రచనల్లో మహిళా హక్కులు, లింగ సమానత్వం, మత ఛాందసవాదం, వ్యక్తిగత స్వేచ్ఛ వంటి అంశాలను ప్రధానంగా ప్రస్తావించారు.